అప్పుడు తెలుగుదేశం ఎన్టీ రామారావుది కాంపిటీషన్ ఉండటంలో ఏమన్నారు వాళ్ళు, మా శిష్యుడు ఇతను మా శిష్యుడు ఇతను ఇవ్వాల్సిందే పోస్ట్ అంటే అప్పుడు ఇచ్చారు. ఇచ్చినందువల్ల ఇప్పుడు నేనేం చేస్తున్నాను, శుభ్రంగా అప్పుడంతా నా జీతం 180 రూపాయలే. 73లో 85లో 150 రూపాయలు. ఈ పిఆర్సీలు మూలంత అనుకున్న ఇప్పుడు 25,000 అయింది. 25,000 అయింది. మరి నా సాధకబాధలు నా భార్య హౌస్ వైఫే, నా కొడుకేమో బంగారు పని చేస్తానికి తీసుకెళ్తే ఇప్పుడు రేట్లు పెరిగటంలో అది డౌన్ అయిపోయింది. వ్యాపారం చేస్తున్నా. నా కూతురేమో హౌస్ వైఫ్ అయినా అల్లుడు రియల్ వ్యాపారం, అదే ప్లాట్లు కొనటం అమ్మటం. అతను బిఏ చదివాడు. ఇప్పుడు నా కోళ్ళు బిఏ చదివింది, ఖాళీగా ఉంటుంది, ఉపయోగం లేదు. ఇప్పుడు రోజులు ఎక్కడ వస్తున్నాయి. అట్లాగే ఇంత అవకాశాన్ని ఏర్పాటు చేసింది మా గురువు గారు, గురునాథం గారు, ఎన్ఎస్ గారు, అప్పుడు నారాయణరావు గారు, ఆయన గారు, వాళ్ళందరూ నాకు వాళ్ళు ఇచ్చిన క్రమశిక్షణ వల్లే ఎంత ఉండేయం. అయితే ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్గా స్థిరపడ్డా. అయితే బోధకాలు వ్యాధికి వచ్చేవాళ్ళండి. మన రేపల్లి మొదలుకుని అటు చెరువుపల్లి, కనగాల, బాపట్ల దాకా ఇంతంత లావు వేసుకొచ్చేవాళ్ళు. అయితే గవర్నమెంట్ సొమ్మే, అదే గవర్నమెంట్ బిళ్ళలే అనమాట. అయినా చెప్పే రీతిలో పేషెంట్ చెప్తే గ్యారెంటీ తగ్గిపోద్ది. ఆ విధంగా చెప్పి చేస్తే ఇప్పటికైనా వాళ్ళు అందరూ నన్ను కలవరిస్తారు కనపడితే. ఇంతంత లావు సార్. అట్లా ఇప్పుడు మలేరియా సెషన్లోకి వచ్చా. మలేరియా ఫీవర్ ఉందా లేదా అది నేనే చెప్పాలా. ఆ పేషెంట్లు కూడా చెప్పాల్సిన రీతిలో చెప్పాలి. కానీ అయితే నేను డాక్టర్ని కాదు, డాక్టర్ కోర్స్ చదవలా. నా ఉద్యోగం అలాంటిది కనుక డాక్టర్ కన్నా మిన్నగా చెప్పి నయం చేయించగలుగుతున్నాను, అంతే కదా సార్. కనుక ఇదంతా కానీ నా గురువు చేసిన భిక్ష ఏంటి. మా స్నేహితుడు, మా తమ్ముడు కూడా అవుతాడు శాసకిరావు, వాడి సలహా ఇంతమంది చూడగలిగాను. మరి ఈ లైఫ్ ఇంకొక మాట అన్నారు వీళ్ళందరూ, ఏమని వికలాంగులకి, పేదవాళ్ళకి ఇవన్నీ ఈ మాటలు చెప్పడం కాదు. మనం 73వ సంవత్సరం పిల్లలం. మనం బతికినంతకాలం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలి, అది నా అభిప్రాయం. దానికి అందరూ ఏకీభవించి శాసకిరావుని ట్రస్ట్ నంబర్గా చేసి ఏంటి దానికి ట్రస్ట్ అదే సభ్యుడు చేసి మనందరం కార్యకర్తలుగా ఉంటూ ఆ కార్యక్రమం జయప్రదం చేయగలుగుతారని ఆశిస్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ నావెల్స్రావు. నెక్స్ట్ రామ్ మనోహర్ లోహియా భట్టు. నా పేరు రామ్ మనోహర్ లోహియా, మా మిస్సెస్ మోహన లక్ష్మి. నేను టీఎంరావు హై స్కూల్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్, డిగ్రీ విఎస్ఆర్ కాలేజ్ తెనాల్లో చదివాను. ఆ తర్వాత నేను నా రూట్ కొద్దిగా డైవర్ట్ అయింది. దాంతో లారీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్గా జాయిన్ అయ్యి డ్రైవర్గానే చేస్తున్నాను. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాను. ఒకడే బాబు అండి, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 3rd ఇయర్ చదువుతున్నాడు. లైఫ్ అయితే హ్యాపీగానే జరిగిపోతుంది. నెక్స్ట్ బాబాయ్ రామకృష్ణకే. నమస్కారం అండి. నా పేరు కుందేటి రామకృష్ణ, అద్దెపల్లి. నేను 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. తదుపరి వ్యవసాయం చేస్తున్నాను. పోతే నా సతీమణి కుందేటి కుమారి. పోతే అలాగే మా పెద్ద బాబు వచ్చేదాకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు అండి. అట్లాగే మా చిన్న పాప వచ్చేదాకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్. అట్లా మా చిన్నబాబు లాస్ట్ అండి, ఆయన వచ్చేదానికి ఎంసీఏ ఫైనల్ ఇయర్ కాకినాడ. మా వాళ్ళందరూ ఇక్కడే చదువుకున్నారు, మా బాబులు కూడా ఇదే హై స్కూల్లో. నెక్స్ట్ హజార్ రామ్ బాబు ఫ్రమ్ గుంటూరు. సృష్టిలో 14 లోకాల సృజనని శ్రీ విశ్వవేదమాత గాయత్రీదేవి స్వరూపమే మనము. స్త్రీ శక్తి సృష్టిలో గొప్పది. మనందరినీ కూడా ఈ యొక్క స్త్రీ యొక్క శక్తి వల్లనే మనం కాపాడబడుతున్నాం. స్త్రీ శక్తే మహా గొప్పది. నేను ఒక విషయం చెప్తాను. నేను సన్యాసిని, బ్రహ్మచారిని. 15 సంవత్సరాలు జ్యోతిష్యము, వాస్తు ఫ్రీ సర్వీస్ చేసి నాకు చేతైన కొలిది అందరికీ డబ్బు లేకుండా ఉచితంగా సహాయం చేశాను.
ఇప్పుడు ఆ యొక్క విద్యను వదిలేసి యోగా ప్రారంభం చేశాను. యోగా వలన మెయిన్ మహా గొప్ప ఫలితాలు మన పూర్వంలో ఎన్ని జన్మలు ఉన్నాయో అవి మొత్తం కూడా మనకన్నీ చక్కగా కనపడతాయి. డైలీ ఒక్క అరగంట చేస్తే ప్రపంచంలో ఏ డాక్టర్కి నయమని వ్యాధులు కూడా ఒక్క 6 నెలలు కానీ 3 నెలల్లో కానీ సంపూర్ణంగా నయం అవుతాయి. ఎయిడ్స్కి మందు లేదు, హార్ట్కి సర్జరీ లేకుండా యోగాలో బ్రహ్మాండమైన మహా ఫలితం వస్తుంది. 16 ఏళ్ల కుర్రోడు రక్త ప్రసరణ ఎలా జరిగిద్దో యోగా చేస్తే అలా జరిగిద్ది. తర్వాత ఈ యొక్క యోగమాత గాయత్రి నుంచే ఈ యోగ శాస్త్రము ఉత్పాదనమైనది. తర్వాత సృష్టిలో ఇంకా గొప్ప ఫలితం. యోగాలో కళ్ళు మూసుకొని మనం అంతర్జ్ఞాన నేత్రం ఇక్కడ ఉంటుంది, కుండలిని పవరు మన వీపు కింద భాగంలో ఉంటుంది, వెన్నుపూస కింద భాగంలో. ఎప్పుడైతే మనకి అంతర్జ్ఞాన నేత్రము ఓపెన్ అయిద్దో అప్పుడు సమస్తం మనకి A to Z తెలుస్తాయి. రెండవది కుండలిని శక్తి కనుక ఓపెన్ అయితే ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా చక్కగా మనం హీలింగ్ చేస్తే వాళ్ళకి నయం అవుతాయి. ప్రపంచంలో యోగాని మించింది లేదు. తర్వాత నేను ఒక చిన్న చిట్కా వైద్యం చెప్తాను. మనకు తెలిసిన వాళ్ళందరికి కూడా మీరు చెప్పొచ్చు. షుగర్కి మందు లేదు అందరికీ తెలుసు, కానీ షుగర్కి మందు ఉన్నది. శాశ్వత పరిష్కారం 2 మిరియం గింజలు, 2 సీతాఫలం ఆకులు, 2 కలిపి నూరేసి గుండ్రాయితో డైలీ తిని 1 గంట అయిన తర్వాత వాటర్ తీసుకోవాలి, లేదంటే టిఫిన్ చేయాలి. గంట వరకు మాత్రం ఏం చేయకూడదు. 25 రోజుల్లో 75-80% తగ్గిద్ది. మిగతాది టెస్ట్ చేయించుకొని ఉంటే ఇంకొక 15 రోజుల్లో, ఓన్లీ 40 డేస్లో తగ్గిపోయింది. కానీ ఈ 2 ఉచితం కాబట్టి ఈ 2 చేయరు మనోళ్ళు. ఏదైతే ఉచితంగా ఉంటుందో అదే చేయరు. ఎందుకంటే లగ్జరీ లైఫ్కి మనోళ్ళు చక్కగా అలవాటయ్యారు. ఆ లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, తప్పులేదు. కానీ యోగ శాస్త్రంలో మాత్రం పక్కా రిజల్ట్. డైలీ 1 అరగంట చేస్తే, రోజు 5 నిమిషాలు పెంచుకుంటా డైలీ 1 అవర్ చేస్తే మీ బిడ్డ సామాన్యమైన చదువు అంటే 45 మార్కులతో పాస్ అయ్యే వ్యక్తి 95 మార్కులతో గ్యారంటీగా పాస్ అవుతాడు. ఆ బాబులు ఆ పాపల చేత కూడా మీరు యోగాని నేర్పించి ఆ యొక్క కార్యక్రమాన్ని తల్లిదండ్రులు జయప్రదం చేయాల్సింది. అలా చేసిన ఎడల మీకు కలెక్టర్ అవ్వాలంటే కలెక్టరు, మినిస్టర్ అవ్వాలంటే మినిస్టర్ అవ్వాలి. అనుమానమే లేదు. ఛాలెంజ్ ఎవరైనా రెడీ. నేను ఛాలెంజ్ చేస్తాను. యోగ శాస్త్రంలో మనకి ఫలించని కోరికలు అనేది ఉండవు. నా మిత్రులందరికీ కూడా నేను నమస్కృతులు తెలియపరుచున్నాను. తర్వాత మన వంగర శేషగిరిరావు గారు భక్తి, విశ్వాసము, స్నేహము ఈ 3 కూడా ఎప్పుడు కూడా లింక్ అయి ఉంటుంది. అది ఆ యొక్క మిత్రుల్లో ఉండబట్టే మనందరం ఈ రోజున ఇక్కడ కలిసాము. తర్వాత మన ఐలవరం డాక్టర్ గారు ఉన్నారు, ఈశ్వర ప్రసాద్. ఇదే అసెంబ్లీ హాల్లో గురునాథరావు మాస్టర్ గారు నైట్ స్టడీస్ పెట్టి అందులో ఆయన స్టడీస్ అంటే ఇంకే అందరికి దాంట్లో అనుమానమే లేదు. ఆయన కంప్లీట్ హిట్లరిజం పని అవ్వాలంతే. అంటే హిట్లరిజం అంటే అక్కడ దురాక్రమణ అని కాదు, దురుద్దేశం అని కాదు. మీరు చదువుతున్నారు, బాగా చదవండి. బెత్తం ఉండేది, నన్ను 2 సార్లు కొట్టారు. నేను అది కూడా చెప్తున్నాను కదా, 2 సార్లు గట్టికి కొట్టారు. 2 లాతి ఇప్పుడు ఆయన ఎదుర్కొంటారు, మళ్ళా కొడతారు, నువ్వు బలేవుడేనాయా. సరే, ఇంతకీ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అందరూ కూడా యోగాభ్యాసం చేయటం వల్ల మన సమస్త కోరికలు, మన సమస్త ఆరోగ్యం కూడా A to Z. దీనికి వయసుతో సంబంధమే లేదు. 120 సంవత్సరాలు గ్యారంటీగా జీవిస్తారు. ఆయుర్దాయం భగవంతుడు జనరల్గా మనకి బ్రాహ్మణులు ఏమంటారంటే 100 ఏళ్ళ ఆయుష్ అని సహజంగా అంటారు. ఏం కాదు, 120 ఏళ్ళు, 500 ఏళ్ళు, 600 ఏళ్ళు బతికిన మహానుభావులు ఇప్పటికీ ఉన్నారు. రజనీకాంత్ గురువు గారి వయసు 500 సంవత్సరాలు. చాలా ఈజీ అండి యోగాలో సిస్టమ్ ఒకటే.
చాలా ఉన్నాయి, ఆసనాలు చాలా ఉన్నాయి. కరెక్ట్గా బాసా బట్టలు వేసుకొని గాలి పీల్చాలండి. పీల్చిన తర్వాత మనం ఎంతసేపు దమ్ము పడతామో అంతసేపు దమ్ము పట్టి మెల్లిగా శ్వాసని ఇడవాలి. ఇంతే సిస్టమ్. అయితే కళ్ళు మూసుకోవాలి. ఈ కళ్ళు మూసుకున్నప్పుడు మనకి మొత్తం 14 లోకాల్లో ఉన్న చరిత్ర మొత్తం కూడా బ్రహ్మాండం కనపడింది. దీంట్లో మత ఫీలింగ్ లేదు. ఉదాహరణకి ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పవాడు. యేసుప్రభు ఉన్నాడు, మహానుభావుడు. హిందూయిజంలో ఏంటంటే కర్మ సిద్ధాంతం ఉంటుంది, నువ్వు చేసావు కాబట్టి నువ్వు అనుభవించంటాడు. క్రిస్టియనిజంలో క్రీస్తు యొక్క పాలసీ ఏంటంటే నువ్వు ఈ సమస్త కర్మలు కూడా నేను స్వాహా చేసుకుంటానని కడిగేస్తాడు. ఆయనది ఆ విషయంలో చాలా గొప్పవాడు. అలాంటి దివ్యమైన శక్తి వస్తుంది యోగా చేయటం వల్ల. ఆ మహానుభావుడికి ఉన్న ఎంత శక్తి ఉందో అంత శక్తి వస్తుంది. యోగాభ్యాసం దయచేసి అందరూ కూడా నేర్చుకోవాలని నా ఆకాంక్ష. ఈశ్వర ప్రసాద్ మాకు ఇదిగోండి, ఆ రోజున అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. నేను లెక్కల్లో వెరీ జీరో క్యాండిడేట్ని. సరే, ఇదే అసెంబ్లీ హాల్లో వాడికి నైట్ చెప్పాను, అరే నాకు లెక్కలు రావు, మరి నువ్వేం చేస్తావంటే నాకు బిట్లు చెప్పరా అన్న. కాపీలు కొట్టకూడదు కదా, అది ఇదిగో కొట్టేస్తారు ఎమ్మటే కాపీలు కొడితే. అందుకని నాకు బిట్లు చెప్పరా అంటే వాడు ఇక్కడే ఉండి, నేను అదిగో 3వ రూమ్లో ఉండి అన్ని సంఖ్య 1వ బిట్టు 2, 3వ బిట్టు 4 అట్లా చెప్పి 25రా మనకి 25 కదా, దాదాపు కాదు అది 75, అది తెలుసు. బిట్ పేపర్ వరకు 25. నాకు దాదాపు బిట్ పేపర్లోనే ఆ మహానుభావుడు పుణ్యం అంట 22 మార్కులు. తెలుసు రాగానే అదే చెప్పాను నేను. అట్లా వచ్చినాయి. నేను రాసుకున్నది కాకుండా మా స్టూడెంట్స్ మన మిత్రులందరికీ చెప్పేశా. మరి వీడికి ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. అది అట్లానే ఇక్కడ బెస్ట్ ప్లేయర్స్ కరీంశెట్టి సుబ్బారావు గారు, మన శేషగిరిరావు, తర్వాత శ్రీమన్నారాయణ కబడ్డీ ప్లేయర్ వారికి మీ సెక్షన్ కాదు, శ్రీమన్నారాయణ నాకు బాగా ఆత్మీయ బంధువు మిత్రుడు. తర్వాత పాపారావు, హీఈస్ వెరీ రెబల్ పర్సన్. అడుగడుగు ఎదురుగున్నాడు. లాయరు, నాట్ లాయర్ కాదు, లయర్ కాదు, రెబల్. గురునాథం మాస్టర్ గారి పేరు నిలబెడతారా సార్. అది ఈరోజు మనకి చాలా ఆనందకరమైన రోజు. మనందరం కూడా చాలా సంతోషంగా, భక్తి విశ్వాసంగా ఈ యొక్క మహా బృహత్తరమైన కార్యక్రమాన్ని భక్తి విశ్వాసము ప్రేమతో మనందరం కూడా కలిసాము. దానికి మూలకారకుడైన శ్రీ వంగర శేషగిరిరావుకి నేను మరియు మన అందరి మిత్రుల యొక్క శుభాశీస్సులు ప్లస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అజర్ రాంబాబు.